భారత వైమానిక దళం 2004లో గ్వాలియర్లో జరిగిన కోప్ ఇండియా సైనిక విన్యాసాలలో అమెరికా వైమానిక దళం యొక్క F-15 ఫైటర్ జెట్లను ఓడించి తన యుద్ధ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటింది. ఈ చారిత్రాత్మక విజయంలో IAF యొక్క మూడవ తరం MiG-21 బైసన్ మరియు నాలుగవ తరం S-230MK మిరాక్ 2000 MiG-29 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు 2025లో రష్యా యొక్క సుకోయ్ S-257 ఐదవ తరం ఫైటర్ జెట్ ను భారత్ కు అందించేందుకు రష్యా ముందుకు వచ్చింది. ఇది IAF యొక్క ఆధునీకరణకు కొత్త ఊపిరి లభించే అవకాశంగా కనిపిస్తోంది. 2024లో గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరిగిన కోప్ ఇండియా సైనిక విన్యాసాలలో IAF యొక్క అద్భుతమైన వ్యూహాలు మరియు యుద్ధ నైపుణ్యం అమెరికా వైమానిక దళం యొక్క F-15C ఫైటర్ జెట్లను ఓడించాయి. ముఖ్యంగా MiG-21 బైసన్ తక్కువ రాడార్ విజువల్ బేరింగ్, వేగవంతమైన టర్న్ రేట్ మరియు R-73 ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ తో అమెరికన్ పైలట్లను ఆశ్చర్యపరిచింది. 2004లో MiG-21 బైసన్ అద్భుత ప్రదర్శన చేసింది మరియు 2019లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యొక్క F-16 ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్డ్ సందర్భంగా కూల్చివేసి మరోసారి తన శక్తిని నిరూపించింది. 1965 మరియు 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధాలలో కూడా IAF యొక్క జ్ఞాట్లను PAF యొక్క F-86 సాబ్రేలను ఓడించి సాబ్రే స్లేయర్ అనే బిరుదును సంపాదించాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా డాగ్ ఫైట్ భావన గణనీయంగా మార్పు చెందింది. IAF మరియు PAF ఒకరి గగనతలంలోకి ఒకరు ప్రవేశించకుండానే యుద్ధంలో పాల్గొన్నాయి. PAF తన చైనీస్ తయారీ J-10C జెట్లతో రాఫెల్, MiG-29 మరియు Su-30MKIలను కూల్చినట్టు పేర్కొంది. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు అందించలేదు. ఆధునిక యుద్ధంలో 300 నుంచి 400 కిలోమీటర్లు రేంజ్ ఉన్న PL-15 లేదా PL-17 బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ వంటి ఆయుధాలతో డాగ్ ఫైట్ అవసరం తగ్గుతోంది. అమెరికా F-22, F-35, రష్యా S-257, చైనా J-20, J-35, టర్కీ TAITF మరియు దక్షిణ కొరియా KAIKF-21 వంటి దేశాలు ఐదవ తరం జెట్లను అభివృద్ధి చేశాయి. చైనా మరియు అమెరికా ఆరవ తరం జెట్ల అభివృద్ధిలో ముందున్నాయి. అమెరికా F-47 మరియు F/A-XX, చైనా J-36 మరియు J-50 జెట్లను తయారు చేస్తున్నాయి. రష్యా కూడా MiG-41 పేరుతో ఆరవ తరం జెట్లను అభివృద్ధి చేస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2026 మొదటి త్రైమాసికంలో చైనా యొక్క J-35A ఐదవ తరం జెట్లను 40 కొనుగోలు చేయనుంది. ఈ జెట్లను 28,000 కిలోల గరిష్ట టేకాఫ్ బరువు, 8,000 కిలోల పేలోడ్ మరియు PL-15, PL-17 వంటి ఆధునిక మిజైల్స్ తో శక్తివంతమైనవి. ఇది భారత్ పై PAF యొక్క వైమానిక ఆధిపత్యాన్ని పెంచే అవకాశం ఉంది. IAF ప్రస్తుతం 30 స్క్వాడ్రాన్లతో నడుస్తోంది. ఇది 42 స్క్వాడ్రాన్ల అధికారిక బలం కంటే తక్కువ. రాబోయే దశాబ్దంలో మరో 8 స్క్వాడ్రాన్లు రిటైర్ అయి కానున్నాయి. భారత్ యొక్క అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ 2035 వరకు పూర్తి కావచ్చు. ఇది ఐదవ తరం జెట్ ను తక్షణం కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఏరో ఇండియా 2025లో రష్యా యొక్క రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ Su-57E జెట్ ను భారత్ లో స్థానికంగా ఉత్పత్తి చేసే ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. Su-57 ధర $35 నుంచి $40 మిలియన్ల, అమెరికా యొక్క F-35 $80 నుంచి $110 మిలియన్ల కంటే తక్కువ మరియు నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. రష్యా Su-30MKI ఉత్పత్తి సౌకర్యాలను Su-57E కోసం ఉపయోగించేందుకు అంగీకరించింది. ఇది భారత్ కు సాంకేతిక బదిలీ మరియు స్వదేశీ ఉత్పత్తి అవకాశాన్ని అందిస్తుంది. Su-57 యొక్క బైల్కా రాడార్ సిస్టమ్ 360 డిగ్రీల కవరేజ్, 400 కిలోమీటర్లు గరిష్ట డిటెక్షన్ రేంజ్ మరియు 60 టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది K-77M 200 కిలోమీటర్లు, R-37M 400 కిలోమీటర్లు మరియు KH-59MK2 290 కిలోమీటర్లు వంటి ఆధునిక ఆయుధాలను మోసుకెళ్తుంది. ఇటీవల Su-57M1 వర్షన్ లో A1 సహాయక వ్యవస్థలు జోడించబడ్డాయి. ఇవి
పైలట్ యొక్క శ్రమను తగ్గిస్తాయి. F-35 ఖరీదైనది మరియు సాంకేతిక సమస్యలతో సతమతమవుతుంది. చైనా హ్యాకర్లు F-35 డిజైన్ డేటాను దొంగలించినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. ఇది J-35A డిజైన్ కు దారితీసింది. అమెరికా F-35 సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ పై నియంత్రణ కలిగి ఉంది. ఇది భారత్ యొక్క స్వదేశీ మిజైల్స్ ను ఇంటిగ్రేట్ చేయడానికి కష్టతరం చేస్తుంది. Su-57E భారత్ కు ఖర్చుతో కూడిన సాంకేతిక బదిలీతో కూడిన మరియు IAF యొక్క ప్రస్తుత Su-30 MKI సౌకర్యాలతో సమన్వయం చేయగల ఎంపిక. AMCA పూర్తయ్యే వరకు Su-57E భారత్ యొక్క వైమానిక ఆధిపత్యాన్ని కాపాడే ఆదర్శ ఎంపికగా కనిపిస్తోంది.